మిస్టిక్ వైబ్రేషన్ న్యూమరాలజీ. నక్షత్ర దోషం ఉన్నప్పుడు నక్షత్రంలో పిల్లలకి పేర్లు పెట్టచ్చా? మీకు ఈ లైన్లోనే ఉందండి, పెద్దగా దీన్ని కాంట్రవర్షియల్ చేయాల్సిన అవసరం ఏం లేదు. కానీ నక్షత్ర దోషం ఉన్నప్పుడు నక్షత్రం తాలూకు ఆ నక్షత్రానికి ఏం పేర్లు అయితే ఇస్తారో అవి పెట్టచ్చా? నక్షత్రం దోషం అంటే 24 hours నక్షత్రం దోషంలోనే ఉంటుందా లేదా, ఇది మనం డిసైడ్ చేసుకోవాలి. 2, ఎప్పుడు ఏ సమయంలో పుడితే, అంటే దీనికి మళ్ళీ మీరు వారము చూడాలి, ఆ సమయంలో లగ్నం ఏంటి చూసుకోండి. ఇదంతా ఆస్ట్రాలజీ మీదకే వస్తుందండి, ఇందులో న్యూమరాలజీ కానీ వైబ్రేషన్స్ ఏమీ కానీ లేవు. బికాస్ నేను నక్షత్రం గురించి మాట్లాడుతున్నాను కాబట్టి నేను మిగిలిన వైబ్రేషన్ సిద్ధాంతం మాట్లాడలేను. మీకు నక్షత్రం పూర్తిగా 24 గంటలు దోషమేనా, లేకపోతే నక్షత్రంలో 4 పాదాలు దోషంగానే ఉన్నాయా? ఇంకా అటువంటప్పుడు మనము ఆ నక్షత్రంలో పుట్టాం కాబట్టి ఆ నక్షత్రం తాలూకు కొన్ని లక్షణాలు మనకు వస్తాయి కాబట్టి మొండితనం రావచ్చు, అగ్రెసివ్నెస్ రావచ్చు, డబ్బులు దుబారా చేయడం రావచ్చు, పేరెంట్స్ మాట వినకపోవడం కావచ్చు, మన జీవితాన్ని మనం ఇచ్చినట్లు చేజేతులారా పాడు చేసుకోవటం కావచ్చు, ఈ నక్షత్రంలో ఉంటాయి. మరి ప్రతి నక్షత్రంలోనూ ఈ లక్షణాలు ఉండొచ్చుగా, కొద్ది గొప్ప ఎక్కువ తక్కువ. అటువంటప్పుడు నక్షత్రంలోనే నక్షత్ర పాదంలోనే ఎందుకు పేరు పెట్టుకోవాలి అంటే తెలిసి మనము దోషంలో ఉన్నటువంటి నక్షత్రానికి సంబంధించిన పేరుని పెట్టుకోవటం వల్ల మన లైఫ్ని మనం ఎటు తీసుకెళ్తున్నాం. పాపం పిల్లలు వాళ్ళకేం తెలియదండి, వాళ్ళకి పేర్లు పెట్టేది మీరు కాబట్టి మిమ్మల్ని అంటున్నాను. తెలిసి మీరు ఎందుకు ఆ ఫోర్స్కి వెళ్తున్నారు నెగిటివ్కి. ఒక పేరు ఏమి ఇవ్వాలో అది ఇస్తే బాగుంటుంది, కానీ ఏమి ఇవ్వకూడదో అవి ఇవ్వకూడదు కదండి. మీకు ఇంకా చెప్పాలి అనుకుంటే ఒబామా, ఒసామా ఇద్దరికి ఎంత తేడా ఉందండి. ఒబామా ఏ పద్ధతిలో ఉన్నాడు, ఒసామా ఎటువంటి పద్ధతిలోకి వెళ్ళాడు, అర్థమవుతుంది కదా. పీక్స్ అన్నమాట. అంటే దాన్ని ఏమంటారండి, ఆ ఉద్రిక్తమైన స్వభావం అలా వచ్చేస్తుంది. సో నక్షత్రంలో కనుక ఉద్రిక్త స్వభావం ఉంది, కొంచెం రెబెల్ ఆలోచనలు ఉంటాయి, వీడి ఎవరి మాట వినడు, వీడి మాటలు గన్నుల్లాగా పేలుతాయి అని అంటే ఎందుకు పెట్టుకోవాలి మనం? అందులో పెట్టుకుని మా పిల్లవాడు మొండికేస్తున్నాడు, మా పిల్లవాడు మాట వినటం లేదు, ఇట్ ఈస్ అబ్సల్యూట్లీ 100% మీ ఫెయిల్యూర్ అండి. మీ పిల్లవాడికి మీరు ఏం పేరు పెట్టాలో మీరు డిసైడ్ చేయలేకపోయారు. సో ఫెయిల్యూర్ ఉంటుంది కదండి, న్యాచురల్గా ఉంటుందండి. కాబట్టి నక్షత్రం మంచిదైతే అన్ని నక్షత్రాలు మంచివే కాదా అంటే మినిమం నాలెడ్జ్ ఉన్న వాళ్ళు చెప్తారండి, ఫలానా నక్షత్రానికి 2వ పాదము 3వ పాదం బాగుండవు, 2వ పాదంలో పుట్టిస్తే పిల్లవాడికి దోషం, 3వ పాదంలో పుడితే తల్లికి తండ్రికి మేనమామకు కూడా దోషం అని నక్షత్ర సిద్ధాంతమే చెప్తుంది. అయినప్పటికీ మనం ఆ 2వ పాదంలో పుడితే 2వ పాదంలో పేరు, 3వ పాదంలో పుడితే 3వ పాదంలో పేరు పెట్టుకుంటాం. దాని తర్వాత ఇంట్లో ఏమన్నా అన్హ్యాపెనింగ్స్ జరిగినప్పుడు పిల్లవాడి మీద వేస్తూ ఉంటారు. పిల్లవాడికి ఆ దోషాన్ని అంటగట్టింది పెద్దలుగా మీరే. కాబట్టి నక్షత్రం బాగుందా లేదా, నక్షత్ర పాదం బాగుందా లేదా, మనం పుట్టిన సమయం ఎలా ఉంది, దానికి ఏమన్నా కండిషన్స్ ఉన్నాయా, ఇవి తెలుసుకొని నక్షత్రంలో పేరు పెట్టడానికి మనం ఒక స్టెప్ వేస్తే బాగుంటుందండి. కొన్ని నక్షత్రాల్లో 4 పాదాలు బాగుండవు, కొన్ని నక్షత్రాలు శాంతి నక్షత్రాలు, కొన్ని నక్షత్రాలు ఉగ్ర నక్షత్రాలు, ఫర్ ఎగ్జాంపుల్ ధనిష్ట, చిత్త. కొన్ని నక్షత్రాలు లైఫ్ ఎందుకుంది ఏమవుతుంది తెలియనప్పుడు, అటువంటి వాటిలో మైన రోహిణి, రేవతి, ఇహ మృగశిర. వీళ్ళ ఇన్స్టింక్ట్స్లో అన్ని యానిమల్ ఇన్స్టింక్ట్స్ ఉంటాయండి. చిన్నపిల్లలు చూడండి, ఒక చిన్న కర్ర పుల్ల తీసుకుని చీమల్ని చంపేయడం, వాటి తూనీగలు వస్తే వాటి రెక్కల్ని విరిచేయటం, వాటి చేతికి ఏమన్నా చిన్న దొరికితే వాటి ముక్కును కాలును విరగొట్టేయటం, చిన్న కుక్క పిల్లలు కనబడితే కర్రతో కొట్టేసేయటం. దీన్ని ఏమంటారు చెప్పండి? పిల్లలు చిన్నవాళ్లే కానీ యానిమల్ ఇన్స్టింక్ట్ అండి అది. అంటే మనలాగే ఇంకొక జీవి, అది పక్షి అయితే కానివ్వండి, జంతువు అయితే, దాన్ని కొట్టి బాధ పెట్టాలనే విషయం మీకు సంతృప్తినిస్తుంది అంటే ఇది మీరు పెద్ద అయిన తర్వాత ఎలా మారుతుంది. సో ఇటువంటి భావాలు ఏమన్నా ఉన్నాయా మనం నక్షత్రం ప్రకారం పెట్టుకోవటంలో? అసలు ఒక చార్ట్ వేసుకుంటే మీకు ఒక నక్షత్రానికి ఈ అక్షరం బాగుందని ఇచ్చినప్పుడు
అదే అక్షరం ఇంకొక నక్షత్రానికి పడదు అని చెప్తూ ఉంటాం. అది ఎలా సంభవం అండి? ఇక్కడ మనము ఆలోచించుకోవాలి. అందుకని పిల్లలకి దోషం ఉన్న పేర్లని ఇద్దామా? పిల్లలకి అన్నీ బాగున్న పేరు, అభివృద్ధినిచ్చే పేరు ఇద్దామా? మీరే ఆలోచించుకోండి. ఇక్కడ నక్షత్రం ప్రకారం పేరు పెట్టుకోకపోతే జరిగే నష్టం ఏమీ లేదండి. ఎక్కడా కూడా మీరు నక్షత్రం ప్రకారం పేరు పెట్టుకోకపోతే ఆ నక్షత్రం సాక్షాత్తు మీ దగ్గరకు వచ్చి మిమ్మల్ని శపించదు. ఇన్కేస్ పెద్దగా డిఫరెన్సెస్ ఏం కనపడవండి. ఇన్ఫ్లుయెన్షియల్ పార్ట్స్ కొన్ని ఉంటాయండి స్వభావరీత్యా, మనం తగ్గించుకోవచ్చు. పెద్దవాళ్ళు మనమే వెళ్తున్నాం కదా యోగా క్లాసెస్కి, లేకపోతే 10 నిమిషాలు మాట్లాడకుండా కూర్చోవటం, ఒక అరగంట మౌనంగా ఉండడం, ఇవన్నీ మనల్ని మనము సర్దుకోవడానికి, సరిదిద్దుకోవడానికి చేసుకునే ప్రయత్నాలే కదా. పిల్లల్ని కూడా సరిదిద్దచ్చు. కాబట్టి నక్షత్రంలో పేరు పెట్టుకునేటప్పుడు మీరు ఆలోచించుకోండి, ఇది పవర్ఫుల్లా కాదా? మాకు నక్షత్రం పేర్లే కావాలి అంటే దాని బలం అధమం. ఒక 100% మార్కులు అనుకుంటే అధమం 85 ఉంటే పెట్టుకోండి, అదర్వైజ్ పెట్టుకోకండి. పెట్టుకుంటాం అనే వాళ్ళకి వేయను, ఎందుకు పెట్టుకోకూడదు అనే దానికి నేను సమాధానం ఇచ్చాను. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.